ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాడేపల్లిలో వైసీపీ అక్రమ నిర్మాణ కూల్చివేతతో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఫోకస్ పెంచడంతో అధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో వైసీపీ కొట్టేసింది. జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు భూములు రాయించుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మార్కెట్ వాల్యూ ప్రకారం వైసీపీ రాయించుకున్న భూముల విలువ సుమారు 900 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్యాలయ నిర్మాణాలను అడ్డగోలుగా అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టింది అధిష్టానం. నిషేధిత ఇరిగేషన్, చెరువు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను యథేచ్ఛగా కేటాయించుకుంది అప్పటి జగన్ సర్కార్. ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు చేసింది. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ రిచ్ గా ఉండేలా ప్రణాళికలు చేసింది వైసీపీ అధిష్టానం. భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులతో కలిసి కనీసం 2000 కోట్లు ఖర్చు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్యాలెస్ తరహాలో నిర్మించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రతి కట్టడాన్ని రాజభవనాన్ని తలపించేలా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఇంత ఖర్చు చేయలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ గాని ఇలాంటి భవనాలను నిర్మించలేదని విశ్లేషకులు కుండబద్దలు కొట్టేశారు. లేదంటే డెమాలిష్ చేస్తామంటారు. వచ్చినారు అందరూ. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, వైసీపీ పార్టీ ఆఫీసుల కోసం జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరొక వైపు ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా దోచుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి అప్డేట్స్? నవీన్, ఏదైతే తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం అక్రమ నిర్మాణం కూల్చివేత ఒకటిగా అక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చూడొచ్చు. మనం ప్రస్తుతానికైతే ఆ నిర్మాణం కూల్చివేత ప్రదేశంలో ఉన్నాం. మొత్తం చూడొచ్చు, ఏదైతే అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు అధికారులంతా నిన్న మొత్తం కూడా దాదాపు 3-4 ప్రొక్లైన్తో వైసీపీ అక్రమ కార్యాలయ నిర్మాణాన్ని కూల్చివేయడం కూడా జరిగింది. ఏదైతే ఈ నిర్మాణం కనుక చూసినట్టయితే ఇదంతా బోట్ యార్డ్ స్థలం, అంటే బోట్లకి కోసం నియమించుకున్న స్థలం. అంటే బకింగ్హామ్ కెనాల్ ఈ పక్కనే ఉండేది. ఏదైతే ఈ బోట్ యార్డ్ స్థలం పక్కన బకింగ్హామ్ కెనాల్ ఉండేది. ఆ బకింగ్హామ్ కెనాల్ దేశీయంలో అత్యంత పెద్ద కాలం. అంటే బకింగ్హామ్ కెనాల్ అంటే గతంలో సరుకు రవాణా, కాకినాడ టు మద్రాసు సరుకు రవాణా కోసం ఇక్కడ ఈ కాలంలో రవాణా కోసం ఉపయోగించేవారు. ఆ తర్వాత ఇదే ప్రాంతం నుంచి బోట్లు కూడా, అంటే పెద్ద పెద్ద బోట్లన్నీ కూడా ఇక్కడ నుంచి మొత్తం కూడా వాటికి మరామతులు అన్నీ కూడా ఇక్కడే కొనసాగుతూ ఉండేవి. మొత్తం కూడా దీని పక్కనే అత్యంత ఖరీదైన స్థలం కావడంతో దీని మీద వైసీపీ నాయకులు ప్రధానంగా కన్నుబడింది. దాదాపు ఇది మొత్తం 19 ఎకరాలు, దాదాపు 10 ఎకరాలు
ఇరిగేషన్ కాలువకైతే వెళ్ళిపోయింది. మిగిలిన 10 ఎకరాల్లో 2 ఎకరాలు అయితే వైసీపీ అధికారులు నామమాత్రం లీజ్ తీసుకుని దీనంతా నిర్మాణం కోసం అయితే దీన్ని ఉపయోగించారు. ఆ తర్వాత నిదానంగా మిగిలిన స్థలాన్ని కూడా కబ్జా చేస్తానికి కూడా మొత్తం కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు పక్క జాతీయ రహదారి అంటే పాత NH ఒకవైపు ఇది, మరొకటి ఇంకో కొత్త జాతీయ రహదారి అటుపక్క రెండింటి మధ్యలో అత్యంత ఖరీదైన స్థలం ఇది. దాదాపు చుట్టూతో కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్నీ కూడా ఈ స్థలానికి ఉంటాయి. ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి మొదటి నుంచి కూడా విశ్వ ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ఈ నిర్మాణాలన్నీ కూడా మొన్న ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా శరవేగంతో ఎన్ని నిర్మాణాలు చేశారని కూడా తెలుస్తుంది. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా మొత్తం కూడా అధికారులు అంటే ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా దీన్ని నేలమట్టం కూడా చేయడం కూడా జరిగింది. మరోవైపు ఇదే మార్గం కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే అమరావతి రాజధాని వెళ్ళడానికి ప్రధానంగా సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఇదే మార్గం గుండా వెళ్ళాలి. సీడ్ యాక్సెస్ రోడ్తో పాటు దీని మీద భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని ప్రధాన పట్టణాల్లో ప్రధాన కోణంలో కూడా ఇటువంటి ఈ కార్యాలయాలు నిర్మాణం దాదాపు పూర్తి చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా కార్యాలయం దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు వేచించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ప్రైమ్ లొకేషన్స్లో అంటే జిల్లా కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా అత్యంత ఖరీదైన లొకేషన్స్లో మొత్తం కూడా ఈ కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. మొత్తం కూడా ఈ కార్యాలయాల నిర్మాణం జిల్లా కేంద్రాల్లో అయితే అన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. వీటి పట్ల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజలైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ కార్యాలయాలు నిర్మాణం చూస్తే కనుక ఒక్కోటి దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. నవీన్, పూర్ణ అంటే ఆయా ప్రాంతాల్లో ఇంకా ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు చేశారు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇటు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు అనే విషయాల మీద అధికారులు దృష్టి పెట్టారా? ఏం చెప్తున్నారు? ఏదైతే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి రావడం అంటే తాడేపల్లిలో వైఎస్ఆర్ ప్రధాన కార్యాలయం నిర్మాణం అక్రమ నిర్మాణం వెలుగులో రావడంతో కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాన్ని అన్నింటి మీద కూడా అధికారులు అయితే దృష్టి పెట్టిన పరిస్థితి నెలకొంది. అన్నీ కూడా చూస్తే కనుక ప్రధానంగా అన్నీ కూడా ఒక ప్రైమ్ లొకేషన్స్లో వీటన్నింటిని కూడా నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఎక్కడ చూసినా సరే అన్ని చోట్ల అటు అనకాపల్లి దగ్గర నుంచి ఇటు అనంతపురం వరకు కూడా అన్ని ప్రధాన ప్రైమ్ ఏరియా లొకాలిటీస్లో వీటన్నిటి కూడా నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు ఏ కార్యాలయం అంటే ఏ వైసీపీ కార్యాలయం చూసుకున్నా అన్ని ఆ కార్యాలయం కూడా ఈ ప్యాలెస్లు తలదన్న రీతిలో కూడా ఇవన్నింటిని కూడా నిర్మాణం అయితే చేపట్టి అన్నీ కూడా పూర్తయిపోయినాయి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ఇవన్నీ నిర్మాణాలు ఇంత పెద్ద ఎత్తున చేశారని కూడా తెలుస్తుంది. కేవలం 1 సంవత్సరం వ్యవధిలోనే ఇటన్నిటి నిర్మాణాలు కూడా పూర్తి చేశారని తెలుస్తుంది. దాదాపు 500 కోట్ల రూపాయలు ఈ నిర్మాణాల కోసం ఖర్చు పెట్టారు. ఏ డబ్బు కనుక ఖర్చు పెడితే దాదాపు కొన్ని వేల మందికి ఇల్లు నిర్మాణం చేసేవచ్చు. అలాగే కొన్ని వేల మందికి దాదాపు ఏదైతే స్థలాలు తీసుకున్నారో ఆ స్థలాలన్నీ కూడా చూస్తే కనుక చాలా 100 ఎకరాల్లో ఈ స్థలాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ స్థలాలు కూడా పేదవారికి పంచితే చాలామందికి లబ్ధి పొందిందని కూడా చెప్పి అటు టీడీపీ శ్రేణులు చెప్తున్నారు, అటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు అక్రమంగా నిర్మిస్తున్నారో వాటి మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు పూర్ణ నిబంధనలకు తూట్లు పడుస్తూ చాలా ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఈ కార్యాలయాలను నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది. చెరువు భూములను కబ్జా చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇంకోవైపు అసైన్ ల్యాండ్లలో కూడా ఈ నిర్మాణాలు సాగినట్లుగా తెలుస్తూ ఉంది. వీటి గురించి అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వీటన్నిటి మీద దృష్టి పెట్టిందా ప్రభుత్వం? ఏం చెప్తున్నారు? ఏదైతే కార్యాలయాల నిర్మాణం మీద అధికారులు అయితే ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఆ దేవాదాయ శాఖల భూములు కావచ్చు, లేకపోతే చెరువు భూములు కావచ్చు, లేకపోతే అసైన్ భూములు కావచ్చు, ఇతర భూములు కావచ్చు, అన్నిటి మీద కూడా అధికారులు అయితే ప్రత్యేకమైన దృష్టి సారించి వాటి మీద
పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్థలాలు అసలు ఎవరు కేటాయించారో, అసలు అనుమతులు ఉన్నాయా లేదా, అసలు ఆ బిల్డింగ్లు కడతానికి పర్మిషన్స్ తీసుకున్నారా లేదా అన్న కోణంలో కూడా ఆ అధికారులు అయితే ఇప్పుడు మొత్తం కూడా ఆ వివరాలన్నీ కూడా వెలుగు తీస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అయితే చాలా ఏదైతే బిల్డింగ్స్ అయితే ఉన్నాయో, ఏదైతే కార్యాలయాలు నిర్మాణం చేశారో వాటన్నిటికీ చాలా మటుకు అనుమతులు లేవు. ఎటువంటి అనుమతులు లేకుండానే వాటిని ఇష్టానుసారం కూడా నిర్మించినట్టు కూడా తెలుస్తుంది. వాటి వివరాలు కూడా త్వరలోనే అధికారులు మేము తేటతెల్లం చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదైతే సీతానగరంలో నిర్మించడానికి కదా అసలు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. మొత్తం కూడా దాన్ని ఇరిగేషన్ అధికారులు అయితే దాన్ని మీకు ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వమని చెప్పి కూడా దాన్ని తిప్పి పంపించిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ వీటిని కూడా బేఖాతరు చేస్తూ కూడా ఇక్కడ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. వీటన్నింటి కూడా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం, ఎంక్వైరీ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. వాటి మీద అసలు వాస్తవాలు నిగ్గు తీరుస్తామని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. నవీన్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్